యాకోబు అక్కడ మిగిలిపోయాను. ఒక్క నరుడు తెల్లవారి వరకు అతనితో ఏం చేస్తున్నాడట? పెనుగులాడుతున్నాడట. ఒక్కడు. ఈరోజు ప్రార్థన చేయమంటే కదా, ఏం చేస్తా? వాళ్ళే చేయాలి ప్రార్థన. ఇక నువ్వు చేయి, రేపు నేను చేస్తా, ఈ వారం నువ్వు చేయి, వచ్చే వారం నేను వంకలు పెడతాను. ప్రార్థన చేయమంటే వంకలు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడట. యాకోబుకు ఇదిగో భార్య లేదా? యాకోబుకు ఇదిగో ఆస్తి లేదా? యాకోబు ఏమైనా పేదవాడా? యాకోబుకి ఏమైనా తక్కువ ఉన్నదా? గొర్రె మంద లేదా? వంట మంద లేదా? వాళ్ళ అన్నకు పెద్ద కానుక ఇచ్చినవాడు అంత పేదరికంలో ఏమైనా ఉన్నాడా? ఒక్క నరుడు మిగిలిపోయిందట. తెల్లవారు దాకా దేవుని దగ్గర ఏం చేస్తున్నాడట? దేవుడు ఆడుతున్నాడట. ఈరోజు ఒక వ్యక్తిగా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనే నీకు ఆశీర్వాదంగా మారుతుంది. నీ ప్రార్థనే నీకు ఒక దీవెనగా మారుతుంది. ఈ రోజు నువ్వు చెప్పాలి, అయ్యా నువ్వు నన్ను దీవించదగ్గ నువ్వు పోవద్దు, నువ్వు ఆశీర్వదించదగ్గ నన్ను పోవద్దు. హల్లెలూయా. చదవండి 27వ వచనం చదవండి. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన, నీవును దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచిందివి కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పి. ఎవరితో పోరాడి గెలిచిందట? దేవునితో, మనుషులతో. ఈరోజు నీ ప్రార్థన గెలిపించాలి. నీ ప్రార్థన ఏం చేయాలట? గెలిపించాలా. అలాంటి ప్రార్థన చేస్తున్నావు మరి. ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేయి, వ్యక్తిగతంగా కూర్చొని ప్రార్థన చేయి, వ్యక్తిగతంగా దేవుని యొక్క పాదం దగ్గర నన్ను మాట్లాడు, వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలా. యాకోబు అక్కడు మిగిలిపోయాడు. ఒంటరిగా ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు, ఒంటరిగా పెనుగులాడుతున్నాడు. ఏమని? అయ్యా నువ్వు దీవించదాకా నేను నిన్ను పోలియా, నువ్వు నన్ను ఆశీర్వదించదాకా ఇదిగో నేను నిన్ను పోలియా. హల్లెలూయా. నీ ప్రార్థన అట్లున్నదమ్మా, నీ ప్రార్థన అట్లున్నదా? నువ్వు ఆశీర్వదించితేనే నువ్వు పోవాలా, నువ్వు దీవిస్తేనే నువ్వు పోవాలా అన్నట్టుగా నీ ప్రార్థన ఉన్నదా? అలాంటి ప్రార్థన చేస్తున్నావా? యాకోబు లాగా ఇదిగో పెనుగులాడి, ఇదిగో పోరాడి, ఇదిగో నువ్వు గెలుచుదువుగాక. నీ ప్రార్థన పోరాటాలు ఉండాలా, అందించాలా. ప్రతి సంఘములో ప్రార్థన పోరాటం ఉండాలా. ప్రతి ఇంట్లో ప్రార్థన పోరాటం ఉండాలి. ప్రతి విశ్వాసికి ప్రార్థన పోరాటం ఉండాలి. ప్రార్థన అనే పోరాటమును కలిగి ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రార్థన లేకుండా ఎవరి జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. ఉంటాయమ్మా? నన్ను వాళ్ళు వచ్చి ముట్టుకుంటే ఆశీర్వించబడతా, వీళ్ళు వచ్చి ముట్టుకుంటే నన్ను ఆశీర్వించబడతా. అయ్యా వాళ్ళు దీవించాలి నన్ను, వీళ్ళు దీవించాలా. ఈ ఎవ్వరు కాదు నేను దీవించేది. నీ ప్రార్థన నేను దీవించాలా, నీ ప్రార్థన నేను ఆశీర్వదించాలా, నీ ప్రార్థన నీకు ఒక ఆశీర్వాదంగా మారాలా, నీ ప్రార్థన నీకు ఒక దీవెనగా మారాలి. యాకోబు లాగా పోరాడి పెనుగులాడి నువ్వు గెలుచుదువుగాక. యాకోబులాగా పోరాడి పెనుగులాడి ఇదిగో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుందువుగాక. నీ ప్రార్థన నీ చరిత్రను మారుస్తుంది, నీ ప్రార్థన నీ సాక్ష్యాన్ని మారుతుంది, నీ ప్రార్థన నీ బ్రతుకును మారుస్తుంది, నీ ప్రార్థన నీ స్థితిగతులను ఏం చేస్తుందట? మార్చేస్తుంది. అలాంటి ప్రార్థన చేస్తుంది. ఎంత గొప్ప దేవుడు! నీ మాట వింటున్నాడు ఆయన, నీ ప్రార్థన వింటున్నాడు ఆయన. ఈ రోజు నువ్వు చెప్ప, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు నన్ను దీవిస్తేనే నువ్వు ఇక్కడ నుండి పోవాలా. అలాంటి ప్రార్థన నువ్వు చేయాలి. నువ్వు ఎక్కడ కూర్చున్నా ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయి, దీవించబడాలని నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన నీ చెడ్డ పేరును మంచి పేరుగా మారుతుంది. నీ ప్రార్థన నీ బతుకునే మారుతుంది. నీ ప్రార్థన నీ జీవితాన్ని మారుతుంది. నీ ప్రార్థన నీ యొక్క కుటుంబాన్ని మార్చబడేది. మారుస్తుందా? మారవాలి.